హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ భవానీ. ఈరోజు చేసేది మిరపకాయ బజ్జీ అండి. 1/2 కేజీ వరకు శనగపిండిని ఒక గిన్నెలో వేసేసుకొని 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు వామ చేయితో నలిపి వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీ పిండిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా లూజు చేసుకోవద్దు, మిర్చికి పిండి పట్టుకోకుండా ఉంటుంది. మిర్చి పిండిని మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మిరపకాయ బజ్జీ మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిర్చిని తీసుకోవాలి, పొడుగ్గా ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న ఇత్తులన్నీ తీసేసేయాలి. కారం లేకుండా ఉంటాయి. ఇలా ఇత్తులు ఉంటే మనకి మిరపకాయ బజ్జీ టేస్ట్ ఉండదు. లోపలి అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నిటినీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక దాంట్లో సాల్ట్ని వేసేసుకొని ఒక ఏలుతో మధ్యలో నుంచి ఉప్పుని పట్టించుకోవాలి. 1/2 అవర్ తర్వాత పిండిని తీసుకొని 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అంతా వేసేసుకొని మిక్స్ అయ్యేలా పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక కప్పులో పిండిని పోసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక గ్లాస్ అయినా పర్వాలేదు, ఇలా కప్ అయినా పర్వాలేదు. పిండిని మంచిగా పోసేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైందా లేదా అని కొంచెం పిండి వేసేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైందా అంటే పిండి మంచిగా తేలుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఒక మిర్చిని తీసుకొని కప్పులో మంచిగా ముంచాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండిలో ముంచి వేసేసుకోవాలి ఆయిల్లో. మిర్చి చాలా బాగా వస్తుంది, పిండి మంచిగా పట్టుకుంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఫుల్ జలుబైంది. నేను ఇలా మిరపకాయ బజ్జీ చేసుకొని తింటున్నాను. అన్నం అస్సలు తినాలనిపించట్లేదు. రోటీ చేసుకొని తిన్నా నోటికి టేస్ట్ అనిపించట్లేదు. ఏం చేసుకున్నా, టిఫిన్ చేసుకున్నా, ఏది చేసుకున్నా నోటికి టేస్ట్ అనిపించట్లేదు. ఏదో కారం కారంగా తినాలి అనిపిస్తుంది. ఇలా మిరపకాయలను నేను కర్రీలో వేసుకున్న మిరపకాయలే కొద్దిగా లావున్నాయి ఏరి పొడుగ్గా ఘాట్లు పెట్టి లోపల ఉన్న విత్తనాలనంతా తీసేసి ఉప్పు పట్టించి మిరపకాయ బజ్జీలను వేస్తున్నాను చూడండి. ప్రాసెస్ మాత్రము మొత్తం ఇదే. మీరు మిరపకాయ బజ్జీల మిర్చిని తెచ్చుకొని మిరపకాయ బజ్జీలు ఇలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లో పేపర్ని వేసేసుకొని రెడీ అయిన మిర్చిని పేపర్లో వేసేసుకోవాలి. రెండోసారి వేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే కప్పులో మంచిగా మిర్చిని ముంచాలి, ఆయిల్లో వేసేయాలి. పిండి మంచిగా పట్టుకుంటుంది. నేను చేసిన ఈ మిరపకాయ బజ్జీలు మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనకు అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. మసాలా మిర్చి వీడియో అప్లోడ్ చేస్తానండి. చల్లగా ఉన్నప్పుడు చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను జలుబు అయిందని మిర్చి చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంతమందికి మిర్చి చేయడం వచ్చో, ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో మిర్చి బజ్జీలను అన్నిటిని పెట్టుకోవాలి. సైడ్కి ఉల్లిపాయ ముక్కలను పెట్టేసుకోవాలి. పైన అంతా చాట్ మసాలాని వేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మిరపకాయ బజ్జీలు మనకి రెడీ అయిపోయినాయి. చూడండి, నేను మిర్చిని త్రుంచి చూపిస్తున్నాను. లోపల పిండి పిండిగా లేకుండా ఎంత బాగా పొంగిందో. నేను చేసిన ఈ మిర్చి బజ్జీ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను